రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం టోల్కట్ట గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ 135 అండ్ 107, 85, 124 ఈ సర్వే నెంబర్లకు సంబంధించి సుమారుగా ఒక 5 ఎకరాల పైన లావన్ పట్ట భూమి కొందరు అధికారులు అలాగే గ్రామ మాజీ సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్ పైన కొన్ని ఆరోపణలు వచ్చినాయి. మనం నిన్న మొన్న మీడియాలో కొన్ని వార్తా పేపర్లలో చూడడం జరిగింది. లావన్ పట్ట భూమిని పట్ట భూమిగా మార్చి 700 ప్లాట్ల వరకు అమ్ముకోవడం జరుగుతుంది. ఒక అధికారులతో కుమ్మక్కై మా గ్రామానికి అలాగే గ్రామ ప్రజలకి గ్రామ రెవెన్యూ వ్యవస్థకు నష్టం జరుగుతుందనే ఒక వార్తలు మనం ప్రచురించడం చూసాము. దీనికి సంబంధించి ఈరోజు మనతో ఈ టోల్కట్ట గ్రామ మాజీ సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్ అలాగే కొందరు గ్రామస్తులు ఉన్నారు. అసలు అక్కడ జరిగిన వాస్తవం ఏంది, ఈయన అసలు అక్కడ అక్రమ లేఅవుట్ సృష్టించారా, చేశారా, ఎలాంటి తప్పులు జరిగినాయి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. అన్న, ఇప్పుడు మీ పైన వచ్చిన ఈ వార్త పైన మీరు ఎట్లా స్పందిస్తారా, అది ఎంతవరకు నిజం? నేను నా పైన వచ్చినటువంటి ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే అది అక్కడ ఉన్నటువంటి 107 కానీ 85 సర్వే నెంబర్ కానీ 124 కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ వాళ్ళు నా మీద తప్పుడు వార్త రాయడం వలన నాకు చాలా బాధ కలిగింది. కాబట్టి నేను ఒక నిజాయితీగా నేను మా ఊళ్ళో పరిపాలన చేసినా కానీ ఎలాంటి అక్రమాలు చేయలేదు. కాబట్టి నేను దాని మీద స్పందించి నిన్న పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అయింది. అదేవిధంగా నన్ను ఒక తుణుకనుతో పోల్చడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? వీళ్ళు నేను ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు ప్రజల కోసం నిరంతరం ఒక ప్రజాపాలన చేసిన ఒక న్యాయబద్ధంగా నేను ఎంతో ఇజ్జత్తో పనిచేసినా కానీ ఎప్పుడు కూడా అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ఎలాంటి తావు చేయలేదు, ఎలాంటి నేను చేయలేదు. కాబట్టి ఈ విధంగా నా మీద ఏదైతే రాసిరో దీనికి నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అగ్రిమెంట్ చేశారన్నారు. 85 కానీ 107 సర్వే నెంబర్ కానీ అగ్రిమెంట్ చేశారు, 124 కానీ ప్లాట్ చేశారని చెప్పారు. దాని మీద నేను దేనికైనా సిద్ధం విచారణకు. నా మీద నేను చేసినట్టుగా ఒక్క పేపర్ కానీ ఏమన్నా నేను చేసుకున్నట్టు ఉంటే చూపించండి. ఎందుకంటే ఇప్పుడు కావాలంటే అక్కడ రైతుల దగ్గరికి వెళ్దాం, రైతులను అడగండి, ప్రతి ఒక్క రైతును అడగండి. నేను రైతుల దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి కానీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నట్టు కానీ ఉంటే నేను దానికి ఏ శిక్షకైనా అర్హుని. కానీ అలాంటిది ఎలాంటిది లేనప్పుడు నా మీద రాయడం ఏదైతే ఉన్నదో ఇది చాలా తప్పు. కాబట్టి నేను దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. దీని మీద ఇంకా ఇలాంటి వార్తలు వస్తే నేను మాత్రం పైకి న్యాయస్థానానికి వెళ్ళి దీని మీద విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో రైతులు వాళ్ళ అవసరాలకు ఏం చేసుకోవడం నాకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ బిడ్డ పెళ్ళి ఉండడమో లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టుకోవడమో వాళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళు అమ్ముకోవచ్చు. కానీ నేను మాత్రం ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ V5 న్యూస్ ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు వెళ్ళండి, వాస్తవం తెలుసుకోండి. ఇప్పటికైనా రైతులు ఉన్నారు, మీరు రైతుల దగ్గరికి వెళ్తే మీకు చెప్తారు ఏమనేది వాస్తవం అనేది చెప్తారు. మీ సర్పంచ్ గారు వచ్చి మీ దగ్గర మాట్లాడడం కానీ వాళ్ళతో నా అగ్రిమెంట్ చేసుకోవడం కానీ వాళ్ళకి మీకు ఏమైనా నేను డబ్బులు ఇవ్వడం కానీ అలాంటిది ఏమైనా జరిగితే నా ద్వారా జరిగితే మీరు నా మీద యాక్షన్ తీసుకోవడానికి నేను అంగీకారంగా ఉన్నాను. కానీ నా మీద ఈ రాజకీయంగా ఒక కక్షగట్టి నన్ను రాజకీయంగా తొక్కాలనే ఉద్దేశంతో మా ఊర్లో కొంతమంది రాజకీయ నాయకులు పన్నుతున్నటువంటి పన్నాగం ఇది నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఇంకోటి మా ఊర్లో ప్లాట్ల విషయంలో కూడా 3 లక్షల వరకు తీసుకున్నాను అంటున్నారు. విలేజ్లో మీరు అడగండి, ఎవరి దగ్గర కానీ 3 లక్షల వరకు ఏ ప్లాట్ నేను అమ్మలేదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. అది వాళ్ళు కొన్ని సందర్భాలలో 5,000 అట్లా ఇచ్చారు, కొంతమంది ఇచ్చారు. అవి కూడా ఏంటంటే ఊరికి కొన్ని సీసీ లైట్లు కానీ రోడ్లు కానీ ఏమంటారు వాటర్ కోసం కొంచెం మాకు కనెక్ట్ కోసం ప్రజలు ఇచ్చారు, డెవలప్మెంట్ కానీ ఇచ్చారు. అవి కూడా తిరిగి వాపసు ఇవ్వడం జరిగింది. నేను ఎలాంటి అక్రమాలు నేను చేసినట్టుగా నిరూపణ అయితే నేను దేనికైనా సిద్ధం. ఎందుకంటే నేను నిశ్చాయితీగా రాజకీయం చేస్తున్నా. నేను ఏది చేసినా కానీ కూడా మంచి కోసం చేస్తున్నా, కానీ ఏదో నేను సంపాదించుకోవాలనే ఆశ నాకు లేదు. ఎందుకంటే మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు గతంలో నేను ఏమున్నా ఇప్పుడు కూడా అదే ఉన్నా నా పరిస్థితి. నేను ఎప్పుడు కూడా లక్షల కోట్లు సంపాదించి నేను ఆస్తులు సంపాదించుకోలేదు, కూడబెట్టుకోలేదు. మీరు ఏ విచారణ చేసినా నాకు ఏం భయం లేదు. ఎందుకంటే నేను చేయలేదు అవినీతి, కాబట్టి నాకు ఎలాంటి భయం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ దుష్ప్రచారాలు మాని నిజాయితీగా నిప్పులుగా నిజాలు రాయండి అని నేను కోరుతున్నా. పేపర్లకు కానీ విలేకరులకు కానీ ఎవరికైనా సరే
ఎందుకంటే అసత్యాలు రాసి ఒక మనిషిని ఏమంటారు బద్నాం చేయొద్దు అనేది నా ఒక్క బాధ. ఎందుకంటే ఇలా చేయడం వలన నా మనసాక్షి ఎంతో బాధపడుతుంది. ఎందుకంటే మానసికంగా బాధ పెడుతున్నారు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, ఇప్పుడు ఇక నుంచి అయినా సరే వాస్తవం తెలుసుకొని రాయాలని కోరుతున్నా. అవకతవకలు ఫ్రాడ్ జరుగుతుందని ఒక వార్తలు వస్తున్నాయి. దానిపైన మీరు ఒక గ్రామస్తులుగా ఎట్లా స్పందిస్తారు? అది ఎంతవరకు నిజం? నిజం లేదా? అది మొత్తం అబద్ధం, మొత్తం వాస్తవం లేదండ. ఒకటి ఏంటంటే మా ఊరు సర్పంచ్ గేట్ కాడ కొద్దిగా పేదోళ్ళకు భూములు తీసుకున్నామని ప్లాట్లు చేసిండు. ప్లాట్ చేసినాం కాదు, అందరు ఊరోళ్ళం పోయి చేసినాం. మొత్తం చేసి సాఫ్ చేసుకున్నాము. అది నెత్తికి పైసలు వేసుకున్నాం. అది 5,000 ఇచ్చిండు, 10,000 తీసుకున్నాడు సర్పంచ్ అనేది కూడా అబద్ధం. అది ఎందుకంటే మేము జేసీపీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి అది దానికి లేవల్ చేసినాం. ఆ ఖర్చుకు అందరు పైసలు ఊరోళ్ళు మొత్తం పైసలు చేసుకొని సర్పంచ్కు ముంగట ఉన్నాడు పెద్ద మనిషి అంటని ఆయనకి ఇచ్చి అది సాఫ్ చేపించి ఆయనకు కిరాయి ఇచ్చిరు. జేసీబీలు కిరాయి ఇచ్చి దానికి ఆ ప్లాట్లు చేసినాక తర్వాత పేదలు మొత్తం పంచుకున్నారు. ఊరలో 100 గదాలు తీసుకున్నారు వాళ్ళు. ఆ దాని మీద ఈ కొంతమంది ఊరళ్ళు కూడా కొంతమంది లీడర్లు ఉన్నారు. గవర్నమెంట్ భూమేనా? కేటాయించలే, ఎవరు కేటాయించలే. మా ఊరలోకే ఉండే సర్టిఫికెట్ ఇచ్చారు 300. టీడీపీ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లా మొత్తము 80 గదాలు సర్టిఫికెట్ ఇచ్చారు. 300 చిల్లర సర్టిఫికెట్లు ఇచ్చారు. తర్వాత అది 60 గదాలు ఇస్తే ఒప్పలేరు, 100 గదాలు కావాలంటే అదే మీటింగ్ లో అదే పెండింగ్ లో పడ్డది. అది అయితే ఇప్పుడు సర్పంచ్ వచ్చినాక తర్వాత అది ఎట్లున్నాయి, అవి సర్టిఫికెట్లు ఉన్నాయి, దానికి మనం చేద్దామంటే ప్రయత్నం చేసి దానికి లేవల్ చేసి ప్లాట్లు చేసి అందరికి ఇచ్చాడు. అందరు చేసి తీసుకున్నాం. ఒక్కొక్క ప్లాట్ అందరికి ఎవరెవరికి లేరు అందరికి సర్టిఫికెట్లో ఉన్న అందరికి ఇచ్చిండు. ఇప్పుడు ఆ సర్టిఫికెట్ ప్రకారం అందరికి ఇచ్చిండు. ఇప్పుడు ఏం బదలాం చెప్తున్నారు అంటే 10,000 కాడికి వెళ్ళి 3 లక్షల వరకు అమ్ముకున్నాడు సర్పంచ్ అంట అని చెప్తున్నారు. దానికి ప్రూఫ్ ఏమున్నది అది తీసుకురావాలి ఊర్లో ఎవరైనా సరే. ఇంకోటి ఆ పత్రికా విలేకరులు కూడా చేసిండు. ఇట్లా 700 ప్లాట్లు చేసిండే ఆ 700 ప్లాట్లు ఏడున్నాయో ఆయన కూడా చూపించాలి మాకు. ఆడ ఉన్నాయో 400, 300 గ్రామ ప్రజలకు పేదలకు ఇచ్చినాం. పెద్ద మనిషి ఇచ్చిండు, తీసుకున్నాం, అయిపోయింది. దానికి అడ్డంకులు మా ఊరోళ్ళు కూడా కలిసి ఉన్నారు. 2, 3, 4 వాళ్ళు కూడా కలిసి ఉన్నారు. వాళ్ళు చేసి ప్రయత్నం చేసి ఆ ప్లాట్లకు కూడా ఎసరు పెట్టేట్టు చేసి కావద్దంటని చేసిరు. కానీ మా ఊరోళ్ళు మొత్తం ఒక పట్టు మీద ఉన్నది. ఆ ప్లాట్ ఎట్లా తీసుకొని మేము పేదలకు మా తానే ఇల్లు లేవు. మాకు ఒక్కొక్క ఇంట్లో 4-5 ఉన్నారు పెళ్ళైన వాళ్ళు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, జిల్లలు ఉన్నారు. ఒక్క ఇంటి ఎట్లా అనుకుంటారని చెప్తే మా సర్పంచ్ మేము ఫోర్స్ చేసినాం. మన ఊరోళ్ళు మొత్తం ఫోర్స్ చేసినాక తర్వాత సరే నేను చేస్తా అంటే మీరు అందరు ఉంటే నేను చేస్తా అంటే చెప్తే మేము అందరం ఊరోళ్ళు ఉన్నాం. ఉన్నాక తర్వాత నేను చేసాడు. అట్లా ఎవరు చేసినా అంతేగాని అక్కడ ఎట్లాంటి పట్టగా మార్చి ప్లాట్లు చేసి ప్రధానమైన లేదు. అది వాస్తవం లేదు. అది పట్టా చేసిర్రు అది చేసిర్రు అని లేనే లేదా. ఆ ప్లాట్లు చేసిండు అందరికి ఇచ్చిండు. దానికి ప్లాట్లు పట్టా లేనే లేదు. ఇంకొకటి అన్న, ఇప్పుడు పత్రికల విలేకరులు కానీ పత్రికల విలేకరులు కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ దానికి ప్రూఫ్ ఉంటుంది కదన్న. ఇప్పుడు పట్టా చేసి అమ్ముతున్నారంట అని ప్రూఫ్ ఉంటుంది కదా. దానికి ధరణిలా కూడా చూపిస్తుంది కదా. అది ఎలాంటి లేదు. అది ప్రభుత్వ భూమి మాకు 700 గజాలల్లా ఏడనైనా ఒక్క ప్లాట్ కూడా నేను చేసి అమ్మినట్టు అంటారు కదా. ఒక్క ప్లాట్ కూడా నిరూపణ చేయమనండి. నేను లావన్ పట్టగా చేసి అమ్మినట్టుగా నా పేరు మీద కానీ నేను అమ్మినట్టుగా నిరూపణ చేస్తే దేనికైనా సిద్ధం. కాబట్టి అవాస్తవాలు బంద్ చేయమని ఇప్పటికైనా నేను మీడియా ముఖంగా చెప్తున్నా. ఇక నుండి ఏదైనా సరే వాస్తవం తెలుసుకొని రాయాలని చెప్తున్నా. ప్రధానంగా మీ పైన వస్తున్న ఆరోపణలు ఇంతకుముందు కూడా ఈ మాజీ సర్పంచ్ పదవి కాలంలో ఉన్నప్పుడు సస్పెన్స్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఏవో మిస్టేక్స్ చేసినాను ఒక వాదన వినిపిస్తుంది. అప్పుడు అలాగే చేసిండు, ఇప్పుడు కూడా కొన్ని మిస్టేక్స్ చేసిండు. రైతుల దగ్గర లావన్ పట్ట భూములు 1 నుంచి 2 లక్షలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని పట్టగా మార్చి ప్లాట్లు వేసుకొని ప్రధానమైన ఈ వాదన మీ పైన వస్తుందన్న. దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? నేను ఏమంటున్నా, అది మీరు ఏదైతే 1 నుంచి 2 లక్షలు ఏదైతే చెప్తున్నారో రైతుల దగ్గర వెళ్దాం, నేను వెళ్దాం, మీరు కూడా న్యూస్ వాళ్ళు రండి, ఏ రిపోర్టర్ వస్తారు రండి, రైతుల దగ్గరికి వెళ్ళి నేను ఒక 1,00,000 రూపాయలు కానీ 2 లక్షలు కానీ వాళ్ళతో కొన్నట్టుగా ఉంటే నేను రాజకీయంగా పూర్తిగా సన్యాసం తీసుకుంటా. ఇంకోటి, నేను చేసినట్టు ఉంటే ఏ శిక్షకైనా అర్హుని.
నేను రైతుల దగ్గర ఎవరి దగ్గర వెళ్ళలేదు, నేను ఏ రైతుతో మాట్లాడలేదు, ఏ రైతు దగ్గర నేను అగ్రిమెంట్ చేయలేదు. మీరు వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు ఎవరికి అమ్ముకురు నాకు సంబంధం లేదు, నేను పోలేదు. మీరు కావాలంటే ఎవరు వస్తారో రండి, ఏ ఛానల్లో వస్తారో రండి, ఎంతమంది 85 సర్వే నెంబర్లో కానీ 107లో కానీ అందరు రైతుల దగ్గరికి వెళ్దాం. నేను దానికి సిద్ధం. అనే సంస్థకు మీకు ఎలాంటి ఏమైనా జిఎంఎస్ సంస్థ కూడా నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు వెంచర్లు చేసుకుంటారు, అమ్ముకుంటారు, నాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ బిజినెస్ వాళ్ళకు, మనకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు ఈ సమస్య పైన ఇక్కడ ఉన్న రైతులనైనా గ్రామస్తులైనా అడిగి తెలుసుకోవచ్చు. అడగండి, తెలుసుకోండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను ఏది చేసినా నిజాయితీగా చేసినా ఎప్పుడు కూడా ఎవరికి కూడా తప్పు పని చేయలేదు, తల ఉంచే అవసరం నాకు లేదు. నేను ఏది చేసినా కూడా నిజాయితీగా చేస్తా. మీరు ఎవరైనా ఊర్లో ఎంక్వైరీ చేయండి, దాంట్లో ఎలాంటి తప్పులు ఉన్నా నేను దానికి అంగీకారంగా ఉన్నా, ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు ఇంత వార్తలు వస్తున్నా, ఇట్లాంటి వాదనలు వస్తున్నా, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ అయినా జిల్లా కలెక్టర్ అయినా వీళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదని మీరు అనుకుంటున్నాను? ఒక యాజ్ ఏ గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్, ఆ విషయము నాకు తెలియదన్న. పై అధికారులు వాళ్ళ విషయం వాళ్ళకు సంబంధం. అది ఇంకోటి ఏంటంటే నా వరకు వస్తే నేను, ఎందుకంటే నేను తప్పు చేయలేను కాబట్టి ఖచ్చితంగా నేను ఖండిస్తున్నా. నా విషయంలో ఎలాంటి తప్పున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అధికారులు కానివ్వండి, ఎవరైనా సరే నేను దానికి సిద్ధమని చెప్తున్నా. కానీ నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే గతంలో తెలుసు మా విలేజ్ వాళ్ళకి ఏంటంటే కొన్ని రాజకీయ కుట్రల వల్ల జరిగిన విషయం ఏంటంటే శ్మశాన వాటికల మా దగ్గర అక్కడ ప్లేస్లో పెట్టొద్దు అని కొంత రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున దాని మీద అక్కడ జాగాలో పెట్టొద్దని నాకు అడ్డంకాలు చేశారు. అయినా కూడా నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా గ్రామస్తులు ఖచ్చితంగా శ్మశాన వాటికి కావాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు వాళ్ళకి అందరికీ వ్యతిరేకంగా పోయినా కాబట్టి నా మీద ఏదో ఒక సాగు చూపించి నన్ను ఆ రోజు సస్పెండ్ చేయించారు. కానీ దానికి నేను హైకోర్టుకి వెళ్ళి నేను చేసిన తప్పు ఎలాంటి లేదు కాబట్టి నిరూపణ చేసి నేను వెంటనే మళ్ళీ నేను సర్పంచ్ పదవి తీసుకొచ్చుకోవడం జరిగింది. దాంట్లో మీరు చూసినా కూడా నా నిజాయితీ ఉంది కాబట్టి ఆ రోజు నేను కంపల్సరీగా మళ్ళీ తిరిగి సర్పంచ్గా తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సమస్య పైన మీ స్థానిక ఎమ్మెల్యే ఏమైనా స్పందించిందా? ఎమ్మెల్యే కోసం మా ఊరికి ఓట్ల కోసం వచ్చిందంటే ఇది వరకు మా ఊళ్ళకి రాలేడు. ఒక్కటి మేము అడగబోతే ఆయన అంగల్లా మేము తంగల్లా, తప్పితే ఏం లేదు. ఆ ఎమ్మెల్యే ఎందుకున్నాడు? ఉన్నానికి ఏడ పుణ్యానికి వచ్చిన భూములను, ఈ గవర్నమెంట్ భూములను సంపాదించడానికే వాళ్ళు తప్పితే వాళ్ళ రాజకీయాలుగా పలుకుబడి, రెండోది ఉన్న ఏడ వచ్చిన మనీ కొడుకులకు పదవులు, తండ్రులకు పదవులు, బిడ్డలకు కూడా పదవులే తప్పితే ఊరోళ్ళకి ఏ ఊరో ఏ సాయం చేద్దామని ఇది వరకు మా ఓల్కట్టెకు ఓన్లీ ఎలక్షన్లకు తప్పితే ఇది వరకు రాలేదు మా ఊరికి. కాలయ్య ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళినా కానీ మేము మా ప్లాట్లకు వస్తాం. నేను గెలవంగానే 1 monthలో నేను చేసిస్తా, పట్టాలు ఇప్పిస్తా మీ ఊళ్ళో అంట అని చెప్పాడు. ఈ తోల్కట్టకి ఇది వరకు వచ్చిన ఒక ప్రూఫ్ అని చెప్పానని కాలయ్యాదను ఆడ పోయి కూర్చొని తిని తాగడానికి మొదలైరు తప్పితే ఈ కొడుకులు ఒక్కనాటి పనికి చేరు తోల్కట్ట కొడుకు. ఈ తోల్కట్టకి సాయం చెప్పమని చెప్పు కాలయ్యాదానికి ఎన్నిసార్లు తిట్టినా మేము ఇదే. నేను మరీ తిట్టినా పోయి అలా కొడుకుని మా ఊళ్ళకి వస్తే ప్లే గ్రౌండ్ కోసం మాకు గవర్నమెంట్ నుంచి కొట్లాడి ప్రతి ఒక్క విలేజ్కి ఇచ్చింది. మేము అదే కలయాద కొడుకు వస్తే మా ఏమేమి ప్లాట్ అంటే కారెక్కి వెళ్ళిపోయాడు. ఏమే అడిగితే ఉన్నధికారులు ఏమంటారు? మేము మాట్లాడతాం. ఏం మాట్లాడతారు మీరు? మేము ఉన్న గరీబులకు సాయం ఇప్పుడు ఇండ్లు లేవు కొంతమందికి, ఇప్పుడు నాకంటే ఉండొచ్చు, వేరేలో చాలా మంది ఉన్నారు బీద రైతులు. మరి వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, అన్నీ చేసారు, మరి తీసేసుకున్నారు, కూలగొట్టారు. మరి లక్షలు పెట్టి కూలగొట్టినప్పుడు ఎవరు చేయాలి? అది గవర్నమెంటే. మీరే కూలగొట్టిస్తారు, మీరే చేస్తారు. ఈ సమస్య పైన ఒకసారి మన స్థానిక ఎంపీగా ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి కూడా స్పందించిండు, ఈ కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా స్పందించిండు. వాళ్ళు ఏమన్నా దీనికి రెస్పాండ్ అయ్యారు? రంజిత్ రెడ్డి అనేది చాలా పురాణమైన విషయం తీసుకొచ్చారన్న. రంజిత్ రెడ్డి గెలిచాడు కదా ఫస్ట్ టైం. మన ఎక్కడో వచ్చి ఇక్కడ చేవల్ల రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఫస్ట్ టైం ఆయన ఎంట్రీ ఇచ్చాడు. ఎంపీగా ఉన్నప్పుడు కూడా చెప్తున్నా, మా ఊరికి ఒక సాయం అనేది చేయలేడు అన్నాడు. ఎంపీగా ఉన్నప్పుడు ఒక సాయం అని కూడా చేయలేడు, మా ఊళ్ళకు కూడా రాలేడు. ఏం చేసినా ఒక ఫండ్స్ వచ్చి మా ఊళ్ళో ఇచ్చినని చెప్పమనండి. ఏం చేసినా మా ఊరికి సరే ప్లాట్ ఇస్తున్నాడు. దాత వచ్చేసి 3 కోట్లు బీదల కోసం స్కూల్ కట్టిస్తే ఓపెనింగ్ వచ్చి 5 నిమిషాలు ఊళ్ళ కోసం విషయం మాట్లాడదామంటే 5 సెకండ్లు కూడా ఉండలేడు. అటువంటి వ్యక్తి రంజిత్ రెడ్డి. కొండ విశ్వేశ్వర రెడ్డి వచ్చిండు అన్న, చూసిండు పోయిండు ఆయన. కాకపోతే ఇప్పుడు వచ్చిండు చేస్తా అంటే ఆయన ఒక వాదన ఇచ్చిండు, ఇంకా కొత్తగా అయిండు. మనం ఏం వెళ్ళలేము ఊరు ద్వారా చేసేది ఉందంట అని చెప్పిండు. కాలేయ కదా ఇదే చెప్పిండు. 1.5 month నేను గెలవంగానే చక్కగా సర్టిఫికేట్లు ఇంటికి వస్తున్నాయి. ఆయన ఇంటికి వచ్చేదిలా ఆయన బొందల పోయి తెలియదు. ఇక్కడ మన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం
టోల్కట్ట గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ 135, అలాగే 107, 85, 124. ఈ 135 సర్వే నెంబర్ అనేది ఒక 5 నుంచి 10 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఈ లావన్ పట్ట, అది ఆర్మీ వాళ్ళకి, ఎక్స్ ఆర్మీ వాళ్ళకి ఇస్తే అది పట్టగా మార్చిండ్రు. ఎవరు మార్చారు అనేది మనకు తెలియదు, సంబంధం లేదంటున్నారు. అలాగే ఈ 107, 85, 124 సర్వే నెంబర్లు ఏదైతే గ్రామ మాజీ సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్పై వచ్చిన వార్తా కథనాలపైన మనం ఈరోజు ఇక్కడ గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ మాట్లాడితే ప్రధానంగా శ్రీనివాస్ మాజీ సర్పంచ్, నేను ఆ వెంచర్లలో లావన్ పట్ట భూములను పట్టగా మార్చి ప్లాట్లు అమ్ముకున్నట్టు ఒక్క ప్రూఫ్ చూపించినా, ఒక్క రిజిస్ట్రేషన్ చూపించినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. అలాగే మీరు ఎలాంటి శిక్ష చేసినా నేను అనుభవిస్తాను. అలాగే నేను సర్పంచ్ పదవి ఎక్కినప్పటి సంది ఇప్పటి వరకు నా ఆస్తులు, నా స్థాయి పెరిగింది, నేను కోటేశ్వరైన అని ఒక వస్తున్న వార్తా కథనాలపైన కూడా అది నిరూపిస్తే నేను కూడా సన్యాసం తీసుకుంటాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా గ్రామ ప్రజల కోసం నేను కష్టపడ్డా. ఎలాంటి తప్పులు ఏమైనా చేస్తే నాకు సాక్ష్యాలతో చూపించండి, నేను చట్ట ప్రకారం ఎలాంటి దానికైనా నేను శిక్ష అనుభవిస్తూ అంటున్నారు. దాంతోపాటు ఈ గ్రామంలో ఉన్న కొంతమంది రైతులను ఇక్కడ మనము టచ్ చేస్తే, కదిలిస్తే ఎన్నో విధాలుగా ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. లావన్ పట్ట భూములను పట్టాగా మార్చి జరుగుతున్న ఈ తతంగంలో డబ్బున్న వాడికి, కోటేశ్వరులకు ఇవి జరుగుతున్నాయి. మాలాంటి పేదవాడు కష్టం వచ్చి ఈ భూములు అమ్ముకుందామని చూస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అదే డబ్బున్నవాడు, రాజకీయ నాయకుడు, ఇంకా పై స్థాయి అధికారులను పట్టుకొని, ఎంఆర్ఓను, కలెక్టర్ను, ఆర్డీఓలను పట్టుకొని వీళ్ళు లావన్ పట్ట భూములను పట్టాగా మార్చి అమ్ముకొని వాళ్ళు బాగుపడుతున్నారు. కానీ మా కుటుంబాలు వెళ్ళాక, మా పిల్లల పెళ్ళిళ్ళు కాక, మా ఇల్లు కట్టుకోవడానికి మేము అమ్ముకుందామంటే మమ్మల్ని గేట్ అవతలకి మెడ పట్టి దొబ్బుతున్నారు. అలాగే ఈ సమస్యలపైన మేము న్యాయం జరగాలని పోయినా కానీ పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరిస్తలేరు. రిటర్న్ మా మీద కేసులు పెట్టి మమ్మల్ని దబాయిస్తున్నారు. మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఒక ప్రధానమైన వాదన ఇక్కడ వినిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనం ఒకసారి గమనించాలి, ఒక్క తోల్కట్ట గ్రామమే కాదు, తెలంగాణ పల్లెల్లో ఉన్న చాలా రెవెన్యూ డిపార్ట్మెంట్లలో ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఇంకా జిల్లా కలెక్టర్ స్థాయిలో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. లావన్ పట్ట భూములను పట్టాలుగా మారుస్తున్నారు. ఎందుకు మారుస్తున్నారు, ఎలా మారుస్తున్నారు, దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్థాయిలో ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి ఇలాంటి దొంగలను మొత్తం జాబ్ నుంచి రిమూవ్ చేయాలి, సామాన్య రైతులకు, సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని వీళ్ళు మనతో కోరుతున్నారు.